వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. మరియు కూడా సరైన టైంకి వస్తలేవు కాబట్టి దాన్ని కూడా వ్యవసాయ మంత్రులు గారు ఆలోచన చేసి దాన్ని కూడా బిల్లు చెల్లించేట్టుగా చూస్తారని మేము చాలా సంతోషపడుతున్నాము. దేశానికి అందిస్తారు. ఎందుకంటే ఇంకొకటి సార్, మీరు రోజు ఎక్కడైనా ఐటీ గిట్టుబాటు ధర లెక్క లాభసాటి ధర లెక్క వచ్చినట్టు ప్రతి పంటను ప్రభుత్వమే మళ్ళీ దాన్ని ఇతరులు ఏం చేస్తారంటే పంట లేనప్పుడు దాన్ని తక్కువ ఉండడము. కాబట్టి ప్రభుత్వ అధికారులకు అందరికీ కలెక్టర్ పేరు పేరున రైతులందరి తరఫున ధన్యవాదాలు. దయచేసి రైతులందరికీ నమస్కారం. సార్ మాది భూమికి రైతు అర్థం పడుతుంది. అది వాళ్ళకి ఇస్తే ఇక్కడ అసలు నష్టపోతాడు. ఇన్స్టాల్మెంట్ వచ్చిన తర్వాత మీరు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకోలేదు మేడం. ఇంకా ఐటీ కట్టి ఉంది అంటే నాన్ కేవాసి కడతాం. మేము డబ్బులు సంపాదించి మేము ఎక్కువ డబ్బులు అక్కడ కడతలేము. మంత్రివర్యం చెప్పినట్టు బయట ఏదైతే సోషల్ మీడియాలో ఇలా సర్క్యులేట్ అవుతుందో అవన్నీ నమ్మకుండా గవర్నమెంట్ ఇచ్చిన జియో వచ్చేంత వరకు మీరు ఓపికగా ఉండండి. దాని తర్వాతనే ఏదైనా మీకు నిజంగా తెలుస్తుంది. మున్సిపాలిటీ ఏరియాలో రైతు వేదికలో రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన రైతు నేస్తం ప్రోగ్రాంలో మంత్రివర్యులు ఫర్ అగ్రికల్చర్ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ రైతుల నుంచి వాళ్ళ ఒపీనియన్ అనేది స్వీకరణ చేయడం జరిగింది. అది క్రాప్ లోన్ వేవర్ అవ్వచ్చు, రైతు భరోసా గురించి అవ్వచ్చు. అండ్ వాళ్ళకి టెక్నికల్ సెషన్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఏయూస్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, ACSL చాలామంది రైతులు ఈ ఏరియా నుంచి వచ్చిన రైతులందరూ కూడా పాల్గొన్నారు. దీంతోపాటు అదే విధంగా మున్సిపాలిటీలో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అనేవి కూడా ఈరోజు విజిట్ చేసి ఒకసారి స్టేటస్ రివ్యూ చేసేదానికి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉండట్లేదు. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లో ఉన్న సైంటిస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆ మెసేజ్ ఎట్లా వాళ్ళు పంట మంచిగా పండాలి అంటే ఇంకా ఏవి వాళ్ళ సూచనలు పాటించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు కృషి విజ్ఞాన కేంద్రాస్ అనేటివి మనకి ఉన్నాయి డిస్ట్రిక్ట్లో, కానీ అంత దూరం రైతులు వెళ్ళలేరు అని చెప్పి రైతు వేదికల్లోనే వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.